అవును. మొన్న దీని ముందు కూడా అసలు సినిమాలన్నీ లేచిపోతున్న టైంలో 'సామాజిక వర్గంన' ఆ! వచ్చి నిలబడి అదే ఆడింది సినిమా. పెద్ద హిట్ ఎప్పుడైనా అయింది. అంతే. లేకపోతే హ్మ్. మనకి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఫర్ ఫ్యామిలీ. అవును. ఓ ఫ్యామిలీకి ఎంటర్‌టైన్ చేయడానికే మనం ఉన్నాం ఇక్కడ. అందుకనే ఫ్యామిలీ హ్మ్. అంతా నలుగురు, ఐదుగురు ఉన్నారనుకో, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయితే అంతే. అందరూ అందరూ కలిసెళ్తారు. వెళ్ళిపోతున్నారు. అందరికి కార్లున్నాయి. అందరి ఏరియాలో మాల్లున్నాయి. ఆ! టికెట్లు శుభ్రంగా టికెట్లు టికెట్లు ఎక్కువ కట్ అవుతాయి. ఆన్‌లైన్‌లో కొనేసుకోవచ్చు. ముందులా క్యూలో నుంచోక్కర్లా. అక్కర్లేదు. బుక్ మై షోలు గట్రా హ్యాపీగా ఉన్నాయి. అన్నీ చేసుకుంటే ప్లాన్డ్ ఇన్నింగ్స్. హ్యాపీగా వెళ్ళడం, సినిమా థియేటర్‌లో కూర్చోవడం, సినిమా చూసుకొని రావడం. అంతకుముందు అలా కాదుగా. మనమైతే టికెట్లు కొనుక్కోవాలి. క్యూలో నుంచోవాలి. ఆ చొక్కాలు ఏరియా రౌడీలు మన తల మీద నుంచి కాదు నడుచుకుంటూ వెళ్ళిపోయి చొక్కాలు కొట్టేసారు. చొక్కాలు చొక్కాలు చిరిగిపోవాలి. చిరిగిపోయి షటిల్ పోలీసులు కొడతారు. ఇవన్నీ ఇలా చూసిన వాళ్ళకే సినిమాలు మనం స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అంతా. కరెక్ట్. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎవ్రీథింగ్ బికమ్ ఎ ప్లాన్డ్ థింగ్. సో అవును. సినిమా కూడా ఒక విధంగా అందరూ ఇవాళ ఉండే ఇవన్నీ అంటే ఉండే ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ అందరూ ఏంటంటే చాలా ఆహ్, పాజిటివ్‌గా చాలా ఏమంటారంటే దాన్ని అవగాహనతోనే ఉన్నారు. ఆ! అంతకుముందు అలా కాదు. వాళ్ళకి రిలీజ్‌లు తెలియవు. మా ఫాదర్ టైమ్ అంతా అడిగితే వాళ్ళకి రిలీజ్‌లు, ఆ డిస్ట్రిబ్యూషన్ గోల్లేమీ తెలియవు. అవును. ఏదో మనం పని చేసామా, వచ్చామా, రిలీజ్ అంతే. అయింది హిట్ అంతే. మధ్యలో ఎన్ని ఉంటాయి. ఇవాళ ప్రతి ఆర్టిస్ట్‌కి తెలుసు. అవును. దాని అవుట్‌కమ్ ఎలా ఉంటుంది, ఇది ఉంటుంది. బికాస్ ఆఫ్ మీడియా. బికాస్ మీడియా. మీడియా. ఎవ్రీ సెకండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఔట్ కదా! మీడియా. ఆడియన్‌కి రీచ్ అయిపోయింది. ఎఫెక్ట్స్ గురించి మాట్లాడడానికి, ఎడిటింగ్ గురించి మాట్లాడడం, మిక్సింగ్ గురించి మాట్లాడడం. దే ఆర్ ట్వీటింగ్ కదా ఇప్పుడు. అవును. ఆడియన్స్ చెప్పేస్తున్నారు. ఇక్కడ మిక్సింగ్ బాలేదు, ఇక్కడ బాలేదు, ఎడిటింగ్ ఇక్కడ బాలేదు, బాలేదు. లేకపోతే బాగుంది, ఇది చాలా బాగుంది. వీఎఫ్ఎక్స్‌లు క్వాలిటీ వీఎఫ్ఎక్స్‌లో లేవు. క్వాలిటీ లేదు. చాలా నాట్ అప్ టు ది మార్క్. వెబ్‌సైట్స్‌లో రాస్తున్నారు. అండ్ జనరల్ పబ్లిక్ ఆర్ మీరన్నట్టుగా యెస్. దే ఆర్ ట్వీటింగ్. బాలేదు. నాకు కూడా ఇప్పుడు మన గుడుగుడి శ్రీహరి గారు వాళ్ళంతా రాస్తున్నప్పుడు హ్మ్. హ్మ్. ఆర్టికల్స్ అన్ని వచ్చేటప్పుడు మీకు తెలుసు ఎలా ఉంటుంది. వి యూస్ టు వెయిట్. అవును. ఏం 1 రాశారో వీక్ 1 వీక్ తర్వాత వచ్చేది. ఏం రాశారో మన గురించి. అవును. అలా ఉండేది. ఇప్పుడు జనం ఫస్ట్ రీల్ సీన్ దగ్గర నుంచి సీన్‌కి బయటకు వచ్చేస్తున్నాయి. రాస్తున్నారు. బయటకు వచ్చేస్తున్నాయి. అవును. అవును. అక్కడ కూర్చొని అక్కడ థియేటర్‌లో కూర్చుని కూర్చొని సినిమా చూస్తే రాస్తున్నారు. ఇలా వెళ్ళిపోతుంది ఫింగర్స్ వాళ్ళకి. ఇలా ఎగ్జాక్ట్‌లీ. కొట్టేస్తున్నారు గుడ్ ఆర్ బ్యాడ్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ముందు అన్నిటికన్నా ముందు యూఎస్ రిపోర్ట్ వచ్చేస్తున్నది. వచ్చేస్తుంది. మనకంటే 12 అవర్స్ అడ్వాన్స్ గా ఉండడం వల్ల వచ్చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నాను. బాగోలేదని, బాగుందని. ఆ రిపోర్ట్ చూసుకుని కొంతమంది మార్నింగ్ షోకి కూడా వెళ్దామని ఇంట్రెస్ట్‌గా బయలుదేరదాం అనుకున్న వాళ్ళు కూడా బాగోలేదంట అని చెప్పి అవును. ఆగిపోయే పబ్లిక్ కూడా చాలా మనకి మంది ఉన్నారు. టాక్ కూడా అప్పుడు 1 గంట, 2 గంటలే 11:30కి సినిమా పడితే 3 గంటలకు బయటకు వచ్చేది. ఇప్పుడు మార్నింగ్ 5:30కి 12:30 మిడ్ నైట్ 12:30కి నేను కేజీఎఫ్ 1 అంటూ రాత్రి 12:30 షో చూసా. ఆ! 12:30 అనేది మనకు తెలియదు. అప్పుడు స్పెషల్ షో ఉండేది. ఫ్యాన్ షో ఉండేది. అది ఎప్పుడు శివరాత్రి నాడు ఒక షో వేసేవారు. ఫ్యాన్ షో ఉండేది. ఫ్యాన్ షోని లాటర్ డేస్ లో లేట్ వచ్చింది. అది ఎప్పుడు నేను చెప్పేది మా 80s 90s లో అలా వచ్చేది. చిరంజీవి గారు పెద్ద హీరో అవును. అయ్యాక ఫ్యాన్ షో అనేది అవును స్టార్ట్ అయింది. అవును. అంతకు ముందు అది తెలియదు. కూడా కొంచెం ముందు రోజు ఎడ్జ్ లో ఇస్తారు. బయటకు అవును. వచ్చే లోపల మార్నింగ్ షో పడిపోయేటట్టు. అవును. ఇప్పుడు చూస్తే ఎక్కడ అర్లీ మార్నింగ్ 1 2 షోలు పడిపోతున్నాయి. అక్కడ మనం లేచే లోపల ఇండియాలో జనం లేచే లోపల రివ్యూస్ ఉంటున్నాయి. రిలీజ్ డేట్ కి. అది నిజంగా అది ఒక రకంగా ఏంటంటే సినిమా తాలూకా ప్రోగ్రెస్ గాని లేకపోతే సినిమా తాలూకా ఎగ్జిస్టెన్స్ ని క్వశ్చన్ చేస్తున్నాయి. అది ఒకటి చాలా పెద్ద విఘాతం, డిటర్మెంట్ కింద ఇంతకు తయారైంది. ముందు చిన్న చిన్న మిస్టేక్స్ వెళ్ళిపోయేవి. వెళ్ళిపోయి తెలిసేది కాదు. ఎందుకంటే ఒక 1 వీక్ అయితే మాత్రం గ్యారంటీగా సినిమా చూసేవారు జనం. అవును. ఇంకో ఎంటర్టైన్మెంట్ తెలీదు. అవును. టీవీలో వచ్చినప్పుడే భయపడ్డారు కొంత. అవును. శాటిలైట్ ఛానల్స్ అవును అవును వచ్చిన కరెక్ట్. ఈ టీవీలో కొట్టేస్తున్నాయి. సినిమాల్లో వస్తున్నాయి, అందుకని పాత సినిమాలు వేస్తున్నారు, అందుకని బాగోలేకపోతే రావట్లేదు అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు దాని బాబు అయిపోయింది. ఇప్పుడు ఓటీటీలో వచ్చి ఏమో వచ్చాయి కదా వాళ్ళకి. అంటే ఫోన్ లో చేతిలో ఉంది కదా. ఆన్ ఫోన్ హ్యాపీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తూ కార్లోని సగం సినిమా చూసేస్తున్నారు. నేను ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కువయ్యాయి. ఎక్కడ 50 ఫ్లోర్స్ అవును. ఇప్పుడు వస్తున్నాడు చూస్తూ వస్తున్నాం. 50 ఫ్లోర్స్ 52 ఫ్లోర్స్ మన నానక్రామ్ కూడా దగ్గర. సో ఏమైపోతుందంటే ఈ లేబర్స్ పనిచేసే ఉన్నారు కదా మన లేబర్స్, వాళ్ళకి ఏంటి పెయింట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎవరో ఒకడే ఉంటాడు ఆ ఫ్లోర్ లో, వాడు పెయింట్ కొట్టుకుంటాడు అంతేగా. అంతే కాన్సెప్ట్ వాడికి ఒకటి ఇచ్చేస్తారు, ఇంతవరకు నువ్వు కొట్టాలని. వాడికి ఎంటర్టైన్మెంట్ ఏముంది? ఏం లేదు. ఇది తప్పే. హ్యాపీగా నేను చూసా ఫోన్ తగిలించుకొని మనం వెళ్తుంటాం కదా అప్పుడు ఈ ప్రాపర్టీస్ చూడడానికి, ఏదో అపార్ట్మెంట్స్ చూడడానికి వెళ్తే ఫోన్ తగిలించుకుంటాడు శుభ్రంగా. ఏదో హీ నీడ్స్ న్యూ కంటెంట్. అవును. వాడు ఓల్డ్ కంటెంట్ రిపీట్ అనేసి నచ్చితే ఇంకోసారి చూస్తాడు. అవును. న్యూ కంటెంట్ కావాలి. న్యూ కంటెంట్ దొరుకుతుంది అవైలబుల్. ఈజ్ అవైలబుల్. వాడికి హ్యాపీగా అవైలబుల్. వాడు నొక్కుని కొట్టుకొని వాడు చూసుకుంటూ వాడు నవ్వుకుంటున్నాం, వాడు ఏదో హారర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కామెడీ ఏదో ఒకటి చూసుకుంటూ వాడు వర్క్ చేసుకుంటున్నాడు. అవును. అంత ఎందుకంటే అలా ఉన్నాయి. అంటే రిసోర్సెస్ ఎక్కువైపోయినాయి. ఎంటర్టైన్మెంట్ రిసోర్స్. నేను ఒకసారి క్యాబ్ ఎక్కుతుంటాగా, అంటే ఒకసారి తప్పదు రాత్రి ఫ్లైట్ సడన్ గా వచ్చేస్తుంటాం. సడన్ గా లేకపోతే నేను టక్కని మనకు తెలుసు కదా నా గురించి, నేను ఎక్కడైనా బుక్ చేసి ఎక్కేస్తుంటా. అవును.
వాళ్ళు డ్రైవ్ చేసి కూడా చూసుకుంటుంటారు ఒకసారి హెడ్ ఫోన్ పెట్టుకుని. నేను చెప్తున్నాను, బాబు నాయన నన్ను దింపిద్దరు చూసుకో హ్యాపీ బండి ఆపుకొని డ్రైవ్ చేస్తున్నామని. లేదు సార్ కామెడీ బాగుంది వినేస్తున్నాను సార్ చూడట్లేదు సార్ నా అబద్ధం కూడా చెప్తుంటారు. హ్యాపీగా వినేసుకుని తోలుతుంటారు చూస్తుంటారు సైడ్ లో. అవును, వాడికి హ్యాబిట్ అయిపోతుంది అది. మనకు భయం, మనకు భయం కదా డ్రైవింగ్ మనకు సీట్, భయం వాడు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు కదా. ఎగ్జాక్ట్లీ. అంత ఆడియన్ బాగా అంటే షార్ప్ అయిపోయారు. అంటే మోర్ అమౌంట్, మోర్ కంటెంట్ ఈజ్ అవైలబుల్. దే ఆర్ జస్ట్ స్విచ్చింగ్ అన్నమాట. అయితే కమింగ్ టు యువర్ పర్సనల్ కెరీర్ నార్మల్గా, ఎందుకంటే అలాంటి ఇండస్ట్రీలో చాలా అంటే వెరీ స్లో ఇండస్ట్రీ ఆ రోజున మీ ఫ్యామిలీ మద్రాస్లో డెవలప్ అయ్యి, ఓ పక్కనేమో మీ ఎల్డర్ బ్రదర్ సాయి గారేమో పక్కన డబ్బింగ్ చెబుతూ మెల్లిగా ఆర్టిస్ట్ అయ్యి తను, తర్వాత రవి గారు కూడా డబ్బింగ్ల వైపు వెళ్ళి ఈ మధ్య ఇటీవల రోజుల్లో క్యారెక్టర్స్ చేస్తున్నారు. బట్ మీరు అసలు ఇటుపక్కకి వెళ్దాం అనుకుని ఇటుపక్కకి వచ్చారండి, లేకపోతే గాలివాటంగా ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయారా? అలివాటం కాదు కానీ బేసిక్లీ ఏంటంటే అంటే గాలివాటం అంటే కరెక్ట్ వెరీ నైస్ ఎందుకంటే పాయింట్. మీ తాలూకా ఫ్యామిలీ యాటిట్యూడ్ ఏంటంటే దేన్ని రిజెక్ట్ చాలా మంచి పాయింట్ చెప్పి అడిగారు. ఇట్స్ సెన్సిబుల్ క్వశ్చన్. ఎందుకంటే నాకు మీరు అన్నదానికి నేను ఐ విల్ గివ్ యూ. బేసిక్లీ ఏమైందంటే ఇంట్లో నాన్నగారు యాక్టర్, సరే తెలుసో తెలియకో డబ్బింగ్ అయితే ఒక ప్రక్రియ ఉన్నది అమ్మగారి దగ్గర నుంచి. అమ్మగారు చెప్పారు, నాన్నగారు చెప్పారు, దాని తర్వాత మీరు చెప్పినట్టు సాయి రవి ఇద్దరు డబ్బింగ్ లోనే వెళ్ళారు. సో నాకేంటంటే డబ్బింగ్ లేకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి చేశాడు, నేను చేశాను ఈ చదువులు మాకొద్దు. రవి అయితే ఒక డజన్ సినిమాలు చేశాడు. అవును, మధురనగర్ లో చేశాడు. మధురనగర్ లో కూడా హీరో రేంజ్. నేను చెప్పింది ఇంకా చిన్నప్పుడు ఓకే. గంగా భవాని, ఎంగళాల ముడియం, మన ప్రకాష్ గారు ఉండేవారు పెద్ద ఆయన కొంచెం అవార్డ్ ఫిల్మ్, ఈ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కానీ సినిమాలు చేసేవారు. అవును, అవన్నీ రవి మాక్సిమం చేశాడు. రాము, రవి వీళ్ళందరూ బ్యాచ్ గా గంగా భవాని అని, ఎంగళాల ముడియం అని, తమిళ, తెలుగు, అలాగే అది రామదండ్ అని మురళీమోహన్ గారు హీరోగా చేసినాడు. పిల్లలు ఇలా చాలా చేశాడు. సప్తపదులు, గోరింటాకులు సినిమాలుగా వస్తాయి, అలా చాలా చేశాడు. సాయిలాగే ఇప్పుడు అన్నయ్య చేసినట్టే చైల్డ్ ఆర్టిస్ట్. అప్పుడు దేవుడు చేసిన పెళ్ళిళ్ళు, స్నేహాలని చేశాడు కదా అలాగూ. సో నాకేమైపోయింది, నేను ఈ షూట్లు మాకు యాక్ట్ చేశాను. నాకు వెళ్ళినప్పటి నుంచి ఆ ఏజ్ లో కూడా ఐ యూస్ టు వాచ్ ది టెక్నికల్ టర్మ్స్ అండి. అక్కడ కెమెరా, వాళ్ళు చేసే లైటింగ్, అప్పుడులో ఉండే ట్రాక్ ట్రయల్ మాక్సిమం ఒక 20 feet క్రేన్ ఉండేది మాక్సిమం. వేజల సత్యనారాయణ డైరెక్షన్ లో మన రాజ్ గారు కెమెరా. సో నా కాన్సన్ట్రేషన్ దాని మీద ఎక్కువ ఉండేది. అలా 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 ఎప్పుడు నా కెమెరా డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వాలని ఒక చిన్న ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. కెమెరా బేసిక్లీ కెమెరా డిపార్ట్మెంట్ టెక్నికల్ గా బాగుంది, టెక్నికల్ గా ఉంటుంది. నాకు కొంచెం ఆ సైడ్ ఎక్కువ, ఇది ఎలాగ ఉంది కదా అని ఒక నమ్మకం కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బిలీఫ్ ఒకటి ఉంది, ఎలాగ డబ్బింగ్ చెప్పగలం, ఎలా యాక్ట్ చేయగలం, అది ఉన్నదే ఉంది. ఇది మన ప్యాషన్. ఇది నాకు దీని మీద ఎక్కువ వచ్చింది, కెమెరా డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఉండేది. దాని మీద జంప్ అయ్యి ఇంకా అటు ఐ స్టార్టెడ్ విత్ చోటాకే నాయుడుతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక అసిస్టెంట్ గా అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను మన చోటాకే నాయుడు గారి దగ్గర. విశ్వామిత్ర అని చెప్పి గురుగారు దాసనారాయణ రెమీ గార్డెన్స్ లో మామిడి తోటలో షూటింగ్. అప్పుడు నేను కరెక్ట్ గా జాయిన్ అయింది ఇయర్ లో కొంచెం చెన్నైలో ఫెఫ్సీ గొడవ ఉండేది, లైట్ మెన్స్ స్ట్రైక్ జరిగింది. సో లైట్ మెన్స్ గొడవ పెట్టుకుని మీరు రామని చెప్పారు వర్క్ కి. అంటే మొత్తం నాట్ ఓన్లీ దిస్ ఎవ్రీవేర్, మొత్తం ఒక 2 months జరిగింది ఆ స్ట్రైక్. ఇండస్ట్రీ దాని మెయిన్ లైట్ మెన్స్ ఎక్కువ, అప్పట్లో లైట్ ఆఫీసర్స్ ఎక్కువ గొడవలు చేశారు. అప్పుడు ఏమైపోయిందంటే దాంతో చోట దగ్గర జాయిన్ అయిన టైంలో తారక ప్రభు మన గురుగారిదే తారక ప్రభు అవుట్డోర్ ఉండేది. దానికి మన బంగారు బాబు గారి దానికి ఇన్ఛార్జ్ ఉండేవారు. దానికి లైట్లు గీట్లు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు మన చోటదారు ఉండే పాపం లేట్ ఇప్పుడు భూషణ్ అని నా కొలీగే, ఈజ్ నో మోర్. సో తను తీసుకెళ్లి నన్ను లైట్లు అన్ని చూపించాడు అనమాట. నాకు అర్థం కాలే, ఒక 50 లైట్లు ఉన్నాయి అక్కడ. అంటే పూజ చేశారు లైట్ అన్నిటికీ, ఎందుకంటే విశ్వామిత్ర స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి గురుగారు. కొత్త లైట్స్ అవి 2 కేవీలు 1 కేవీలు మినీ బ్రూట్లు, అప్పుడంతా డిఫరెంట్ లైట్స్ అప్పుడే ట్రాన్సిషన్ అంతే. ఆర్క్ బ్రూట్ల నుంచి మనం మినీ బ్రూట్లకు వచ్చిన షిఫ్ట్ అవుతున్న టైం అది. సో అవన్నీ చూసి ఇదే ఈ లైట్ నా ఫస్ట్ క్వశ్చన్, అసలు ఎందుకు ఇన్ని లైట్లు, ఒక లైట్ ఉంటే సరిపోతుంది కదా అన్నాను. అలా స్టార్ట్ అయింది. అంటే అంత జీరో నాలెడ్జ్ నుంచి. నా అదృష్టం ఏంటంటే, అది అదృష్టం తెలియదు కానీ ఓవర్లోడ్ అయింది కానీ ఆ ఏజ్ లో ఈ లైట్ మెన్స్ లేకపోవడం వల్ల ది ఎంటైర్ వర్క్ వాట్ లైట్ మెన్స్ డస్ నేను భూషణ్ ఇద్దరే చేసాం. వాళ్ళు 8 మంది 9 మంది వచ్చి చేసే పనులు మేము ఇద్దరు చేసేవాళ్ళం. అంటే తారక ప్రభు గార్డెన్, అంటే కోడంబాకం డైరెక్టర్స్ కాలనీ వెళ్ళి ఆ లైట్లు బల్బులు సపరేట్ గా ఉంటాయి ఆ బబుల్ పేపర్స్ లో,
బాక్సులు అవి పెట్టుకోవడం, లైట్లు ఎక్కించుకోవడం, రిఫ్లెక్టర్స్ ఎక్కించుకోవడం, జనరేట్ బండి మీద. అక్కడి నుంచి బయలుదేరి మీరు చెప్పినట్టు రమీ గార్డెన్స్ లోకి వెళ్ళిపోతే అక్కడ తోటలో షూటింగ్ అక్కడే మేము మాక్సిమం 3-4 months చేసినట్టు. అవును, చాలా అక్కడ long వెళ్ళిపోయిన time తర్వాత జరిగింది. మార్నింగ్ ఫస్ట్ రిఫ్లెక్టర్ దింపాలి. అవసరమైతే క్లౌడ్స్ ఉంటే మినీ బ్లూటూత్ దింపుకోవాలి. ఇద్దరమే చేసుకుంటే వీళ్ళందరూ వచ్చేవారు. అంటే మిగతా యూనిట్ అంతా అప్పుడు చేరేది. అంతా వచ్చిన వర్క్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మొత్తం లైట్లని చల్లార్చి బల్బులు తీసి మళ్ళీ ప్యాకులు చేసి దీనివల్ల ఏమైపోయిందంటే ఇంచు వర్క్ అర్థమైపోతూ వచ్చింది. అదే మరి రోజు అక్కడే పని చేస్తున్నారు అంటే కదా. ఇప్పుడు కెమెరా సెంటర్కి వెళ్ళినప్పుడు కెమెరా సెంటర్ పని చేస్తాడు. లైక్ ఈ పనులు చేయడానికి మనుషులు ఉంటారు. మేము వెళ్ళేసరికి 2 months ఎవరు లేరు చేయడానికి. మీ ఇద్దరే. మీ ఇద్దరమే. నాకు సపోర్ట్ అతను సీనియర్. అక్కడి నుంచి అలా మొదలెట్టి సో దానివల్ల ఏమైపోయిందంటే మీరు ఏమంటారు దాని మీద ఒక కమాండ్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. అవును, నాకు అక్కడి నుంచి రాటు తేలిపోయారు Yes. ఇంకా అక్కడి నుంచి అలా కెమెరా డిపార్ట్మెంట్ లో ఉండి దాని తర్వాత మెల్లగా నేను షిఫ్టెడ్ టు ఇంకో మధ్యలో పీసీసీ అందరికి వెళ్ళాను. అంటే అవన్నీ నాట్ పర్మనెంట్ గా పెద్దగా చేయలేదు కానీ ఆయన దగ్గర కూడా కొన్ని రోజులు చేశా. ఓకే. వెళ్ళి 2 సినిమాలు ఆయనతో అంటే 2 సినిమాలు వర్క్ చేసి దాని తర్వాత కరెక్ట్ గా అదే టైంలో నాకు ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందంటే బికాస్ ఆఫ్ హైదరాబాద్ అప్పుడు చోట ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ రాను ఇక్కడ రాను దీనివల్ల ఏంటంటే నాకు కొంచెం రెగ్యులర్ వర్క్ కోసం వాటి కోసం కొంచెం తెలిసిందే ఇక్కడ అక్కడ చేద్దాం అనుకున్నట్టు నేను మెల్లిగా పిఎస్ ప్రకాష్ గారి దగ్గర ఎవరు లేరు అని చెప్పి తెలిసి అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. పిఎస్ ప్రకాష్ గారితో చేశాను. చాలా ఐ వాజ్ దేర్ అంటే అక్కడ మాత్రం మ్యాక్సిమం ఎందుకంటే ఆయనలో డైరెక్టర్ ఉండేవాడు. అవును, ఆయన ఆల్రెడీ డైరెక్ట్ చేస్తున్నాడు. చేసాడు. సో అక్కడ మ్యాక్సిమం నేను ఇంకా టెక్నికాలిటీస్ అంటే అన్ని బాగా చోట దగ్గర బేస్ మొత్తం పడిపోయింది నాకు. ఏ రేంజ్ కంటే ఒక 8 months చోట దగ్గర ఇంకో కెమెరా హ్యాండిల్ చేయాలి అంటే వీళ్ళెవరు పక్కన మెయిన్ వాళ్ళు లేకపోతే 1 and 2 నాతో కూడా చేయించి నేను కూడా చేశాను. అంటే ఒక 8 months లోనే ఒక 7-8 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను. అంత ఫాస్ట్ గా లక్కీగా నాకు కుదిరింది.